పశ్చిమ గోదావరి జిల్లా పాలకూడేరు ఇరిగేషన్ భూముల్లో అక్రమ నివాసాలను అధికారులు నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలు, షెడ్లను ప్రొక్లైన్లు, జేసీబీల సాయంతో తొలగించారు. సుమారు 55 సంవత్సరాల నుండి 130 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అందులో కోర్టు తీర్పు పరిధి లేని 18 గృహాలను పోలీసులు సాయంతో సిబ్బంది కూల్చివేశారు. బాధితుల నుండి ఎటువంటి ప్రతిఘటన రాకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. ఏంటి రఘురామకృష్ణ గారు, ఇది మీకు ధర్మం కాదండి, ఇది మీకు న్యాయం కాదండి. మా లాంటి వ్యాధులకు పట్టుకండి, మా గృహాలు తీకండి. మేము ఎంత బాబు ధర్మం కట్టుకుంటారో ఆ పుణ్యం మీ పిల్లలకు కూడా ఉంటుందండి, తప్పనిసరిగా ఉంటుందండి. ఆ సామాలమ్మ తల్లి మాకు దీపం పెట్టింది, మా గృహం ఇచ్చింది, నీడ ఇచ్చింది. ఆ నీళ్ళలో మేము నివాసిస్తాను. ఈ రోజు వచ్చారు, ఈ సంవత్సరం వచ్చారు, మీరు వచ్చి 9 నెలలు అవ్వలేదు. మాకు పట్లు కొడతారు, మా గుహ చేస్తారు. ఇది మీరు పిల్లలు తప్పు జరుగుతూ ఉంటుందండి, తగులుతుందండి. అయితే ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం, ఇతరత్ర కారణంగా ఎదురుగా ఉన్న పంట కాలువ కలుషితమవుతోందని అధికారులు గతంలో వీరికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ నుండి వెంటనే గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. కానీ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కూడా స్థలాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యామ్నాయం చూపించాలని వారి నుంచి డిమాండ్ ఉంది. అయితే ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ల కూల్చివేత చేపట్టిన అధికారులపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. పిల్లా పాపలతో తామంతా ఎక్కడికి వెళ్లాలని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.